మోడీ చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ప్రధాని మంత్రి విద్వేషపు వ్యాఖ్యలపై ఈసీ సైలెంట్గా ఉందని చెప్పేసి విపక్షాలు కూడా చెప్తున్నారు. అంటే ఈ మౌనం వెనక ఏమంటారు? సైలెంట్గానే ఉంది కదా. ఇప్పుడు ఇదే వ్యాఖ్య నరేంద్ర మోడీ ఇంత ఓపెన్గా మీ మంగళసూత్రాలు తీసుకెళ్ళి ముస్లింలకు ఇస్తారు అనే స్టేట్మెంట్ ఇస్తే, వేరే ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఇస్తే ఈసీ ఊరుకుంటుందా? కోర్టులు ఊరుకుంటాయా? పోలీసు వ్యవస్థ ఊరుకుంటుంది ఈ దేశంలో? చెప్పండి. ఇప్పుడు ఇదే మాట ప్రైమ్ మినిస్టర్ అనక నేను కోర్టు చేసి ఉంటే నా పైన కూడా కేసు అయ్యేది, సోషల్ మీడియా పైన కేసులు అయ్యేది. ఇప్పుడు మీ ప్రైమ్ మినిస్టర్ అన్నాడు కనుక నేను ప్రైమ్ మినిస్టర్ కోర్టు చేస్తున్నాను కనుక నన్ను ఏం చేయలేరు ఎవరు. సో కానీ ఇలా అంటే మీ ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళి ముస్లింలో పంచుతారు, మీ దగ్గర ఉన్న ఇల్లు, మీకు ఊర్లో ఆ ఇల్లు పట్టణంలో అపార్ట్మెంట్ ఉంటే తీసుకెళ్ళి పంచుతారు, ఆఖరికి మీ మంగళసూత్రాలను కూడా వదలరు అని అంటే ఇది చట్టం అంగీకరిస్తుంది. ఆ మారల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంగీకరిస్తుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉంది కదా, అందులో ఫస్ట్ పాయింట్ ఉంటుంది, మీరు చదవండి, గూగుల్లో కొడుతుంది, ఎవరికైనా దొరుకుతుంది. సో అందులో ఫస్ట్ పాయింట్ ఫస్ట్ సెంటెన్స్ ఉంటుంది, మతభావాలను రెచ్చగొట్టకూడదు, మత విద్వేషాలను రెచ్చగొట్టకూడదు, వివిధ మతాల మధ్య విద్వేషాలను కలిగించకూడదు అని ఉంటుంది. మరి ఇది మోడీ వ్యాఖ్యలు ఏ రకంగా కోడ్ ఆఫ్ కండక్ట్కు లోబడి ఉంటాయి చెప్పండి? అసలు భారతదేశ చట్టాలలో మీరు ఐపీసీ సిఆర్పిసిలు చదవండి, మతభావాల మధ్య రెచ్చగొట్టే విధానము నేరమా కాదా? మీరు ఏ పోలీస్ ఒక కానిస్టేబుల్ అని చెప్తాడు ఇది నేరమని, సెక్షన్లతో సహా చెప్తాడు. ఈవెన్ భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. ఆర్టికల్ 19(2) సహేతుక ఆంక్షలు, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ విధించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్లో ముఖ్యమైనది ప్రజల మధ్య శత్రుత్వాన్ని, ప్రజల మధ్య విద్వేషాన్ని, ప్రజల మధ్య విభేదాలను రగిలించకూడదు అని. ఇది బేసిక్ సూత్రం కదా. మరి ఎన్నికల కమిషన్కు కంప్లైంట్ ఇచ్చిన ఎన్నికల కమిషన్ కామ్గా ఉంది అంటే ఆ వ్యవస్థ పైన విశ్వాసం పోతుందా లేదా? అందుకే మోడీ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కూడా పక్కకు మార్చిలా చట్టం చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఎన్నికల కమిషన్ చాలా కీలకం, ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్సే డెమోక్రసీకి మూలం. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ భారత రాజ్యాంగ బేసిక్ స్ట్రక్చర్లో భాగం. ఆ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ నిర్వహించేటువంటి ఎన్నికల కమిషన్ రాజకీయాలకు అతీతంగా ఉండాలి. అందువల్ల దాని నియామకంలో చీఫ్ జస్టిస్ కూడా పాత్ర ఉండాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్తే అవసరం లేదు, మా ఇష్టం వచ్చిన వాళ్ళ మేము నియమించుకుంటామని చట్టం చేశారు. ఇప్పుడు వాళ్ళు నియమించుకున్న వాళ్ళే కనుక ఈ రకంగా మౌనంగా ఉన్నారు. సో ఇలా ఇది ఫెయిర్ ఎలక్షన్ అవుతుందా? సో ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత అమెరికా నుంచి జర్మనీ వరకు, ఐక్యరాజ్య సమితి వరకు భారతదేశంలో ఫెయిర్ జస్టిస్, ఫెయిర్ డెమోక్రటిక్ రైట్స్ గురించి అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో ఎన్నికల కమిషన్ లాంటి వ్యవస్థ ఇంత ఓపెన్గా ఏమీ చేయలేని ఒక దుస్థితిలో ప్రేక్షక పాత్ర వహిస్తే ఈ దేశ వ్యవస్థలపైన ప్రజలకు విశ్వాసం ఎలా పెరుగుతుంది? అందువల్ల ఎన్నికల కమిషన్ ఆన్సర్ చెప్పాలి కదా, ఎందుకు ఈ మౌనం, ఎందుకు ఈ ప్రేక్షక పాత్ర అని.